ప్రపంచంలో ఎంతోమంది గొప్పవాళ్ళు ఉంటారు, ఎంతోమంది మేధావులు ఉంటారు, ఎంతోమంది వ్యాపారవేత్తలు ఉంటారు. ఎవరికి వారు చాలా మందికి స్ఫూర్తిగా నిలబడతారు. అటువంటి వ్యక్తుల్లో గొప్ప వ్యక్తి అయిన యాపిల్ సంస్థను స్థాపించిన స్టీవ్ జాబ్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. తెలివైన వ్యాపారవేత్త అంటే ఎవరు అని అడిగితే స్టీవ్ జాబ్స్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఆయన ఐపాడ్, ఐఫోన్, ఐప్యాడ్ వంటి విప్లవాత్మక ఉత్పత్తులను పరిచయం చేసి యాపిల్ సంస్థను ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ సంస్థగా మార్చారు. స్టీవ్ జాబ్స్ 1955 ఫిబ్రవరి 24న కాలిఫోర్నియాలో జన్మించారు. చిన్నప్పటి నుండే టెక్నాలజీ పట్ల ఆసక్తి ఉన్న జాబ్స్ తన స్నేహితుడు స్టీవ్ వోజ్నియాక్తో కలిసి 1976లో యాపిల్ కంపెనీని స్థాపించారు. మొదట్లో వారు గ్యారేజ్లోనే కఠిన కృషి చేసి యాపిల్ 1 కంప్యూటర్ను రూపొందించారు. 1980లో యాపిల్ 2 మేకింగ్ వంటి ఉత్పత్తులు విపరీతమైన విజయాన్ని సాధించాయి. అయితే 1985లో కంపెనీ నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చిన స్టీవ్ జాబ్స్ నెక్స్ట్ అనే మరో టెక్ కంపెనీని స్థాపించారు. పిక్సార్ యానిమేషన్ స్టూడియోలో పెట్టుబడి పెట్టాడు. పిక్సార్ సంస్థ తర్వాత వాల్ట్ డిస్నీ ద్వారా కొనుగోలు చేయబడింది. 1996లో యాపిల్ నెక్స్ట్ను కొనుగోలు చేయడంతో జాబ్స్ తిరిగి యాపిల్కు సీఈఓగా వచ్చారు. ఆయన తిరిగి వచ్చిన తరువాత యాపిల్ ఎన్నో విప్లవాత్మక ఉత్పత్తులను పరిచయం చేసింది. ముఖ్యంగా ఐపాడ్, ఐఫోన్, ఐప్యాడ్లు యాపిల్ను ఒక పెద్ద బ్రాండ్గా మార్చాయి. జాబ్స్ 2011 అక్టోబర్లో మరణించారు. ఆయన జీవిత కథ ఎంతోమంది వ్యాపారవేత్తలకు ప్రేరణగా నిలుస్తుంది. అతని సృజనాత్మక పట్టుదల మరియు ఆధునిక టెక్నాలజీని ప్రజలకు చేరవేసే మార్గం ఆయనను ఒక మహా తెలివైన వ్యాపారవేత్తగా నిలిపింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్